అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న గ్రూప్ 1 అభ్యర్థి సురేఖ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. గురుకులాల్లో 48 మంది విద్యార్థులు చనిపోయినా వారికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం సహాయం చేయలేదని దుయ్యబట్టారు. చనిపోయిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. గాంధారి మండలానికి సంబంధించిన సురేఖ నాయక్ అనే ఒక అమ్మాయి అశోక్ నగర్లో గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నది. గత 2 సంవత్సరాల కాలంగా ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉన్నది. ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చింది, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తే అమ్మాయి ఆశపడి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఒప్పించి హైదరాబాద్ జిల్లాలో ప్రిపేర్ అవుతూ ఉన్నది. ఒకరి దిక్కు గ్రూప్ 1 నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించారు, మేము గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాం, అక్టోబర్లో కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం వెనుకాడు వేసింది. అదేవిధంగా ఆ అమ్మాయి నిన్న 4 గంటలకు చనిపోతే ఈరోజు ఇప్పటి వరకు కూడా కథం పోలీసులు వచ్చి దాని మీద ఏ కారణంతో అమ్మాయి చనిపోయిన అంశం మీద ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు క్లారిటీ ఇవ్వడం లేదు. నిన్న 4 గంటలకు చనిపోయిన అమ్మాయి దగ్గర నుంచి వాళ్ళ పోలీసులు నిన్న వాళ్ళ రూమ్కి వెళ్ళి శవాన్ని, కుటుంబ సభ్యులు రాకముందు, ఎవరు రాకముందు శవాన్ని తీసుకెళ్ళి ఇలా హాస్పిటల్కు తరలించడం జరిగింది. అదేవిధంగా అమ్మాయికి సంబంధించిన సెల్ ఫోన్ తీసుకున్నారు, ఆమె రాసిన సూసైడ్ నోట్ తీసుకున్నారు. సూసైడ్ నోట్లో అమ్మాయి ఏం రాసిందనే అంశాన్ని బయట పెట్టుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒత్తిడి వేసిన కూడా పోలీసులు ఏడా బయట పెట్టకుండా అల్లు అర్జున్ వస్తుండు, అల్లు అర్జున్ కేసులో మేము బిజీగా ఉన్నాం కాబట్టి మేము ఇప్పుడు ఇయ్యలేము, ఒక వారం రోజుల తర్వాత రండి, మీరు శవాన్ని తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద బలవంతంగా ఇవాళ ముషిరాబాద్ పోలీసులు, ఇక్కడ చిక్కడపల్లి పోలీసులు ఇవాళ ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదే నా రేవంత్ రెడ్డి హోంశాఖను తన దగ్గర పెట్టుకొని పోలీసులకు ఇస్తున్న డైరెక్షన్ ఇదా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ గురుకుల పాఠశాలలో పేదవాళ్ళు చనిపోతూ ఉంటే ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, ఎస్సీ గురుకుల పాఠశాల లోపల ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న డిపార్ట్మెంట్ లోపలనే విద్యార్థులు చనిపోతూ ఉంటే, ఫుడ్ పాయిజన్తో చనిపోతూ ఉంటే ఎందుకు వాళ్ళకు కనీసం ఎక్స్గ్రేస్ ఇవ్వరని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలం నుండి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో అనేక విధాలుగా నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇలా అనేక మంది సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు మనం ఇలా చూస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి అనేక మంది గురుకులాల్లో సూసైడ్ చేసుకోవడం. ఇలా నిన్న ఈవినింగ్ ఇక్కడ అశోక్ నగర్లో దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అమ్మాయి దాదాపు ప్రిపేర్ అవుతుంటే నిన్న సూసైడ్ చేసుకున్నటువంటి గిరిజన అమ్మాయి గూగుల్ సురేఖ అనే అమ్మాయి చనిపోతే ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఎవరైనా కూడా నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ చనిపోయినప్పుడు మీరు తక్షణమే వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి. ఎందుకు చనిపోయింది, ఇప్పటి వరకు గురుకులాల్లో చనిపోయినటువంటి దాదాపు 48 మంది విద్యార్థుల గురించి మీరు ప్రక్షాళన చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గురుకులాల్లో జరుగుతున్నటువంటి అనేక అన్యాయం కూడా లేవనెత్తి దాదాపు 10 రోజులుగా మా విద్యార్థి విభాగం తరఫున కూడా అన్ని గురుకులాలు విజిట్ చేసి గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా బయటికి పెట్టినాం. గిరిజన అమ్మాయి గూగుల్ సురేఖకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం పైన మేము కూడా ఒత్తిడి తీసుకొస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.